అమ్మో, ఇక్కడే ఉంటే పొలం పనులు చేపిస్తారు. వీళ్ళతో తిట్లు తినుడు కంటే విజయవాడ వెళ్ళిపోవడం బెటర్. సిగ్గుశరం ఉంది కాబట్టి విజయవాడ పోతాండా. విజయవాడక దేనికి నానా? ఇక్కడే ఏం పీకలేకపోయావు, అక్కడేం పీకుదామని? అక్కడికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకొని అప్పుడు చూపిస్తా మీకు ఏం పీకాను. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇక మా వల్ల కాదు కానీ రేపటి నుంచి మీ అయ్యతో పొలం పనికి పో. సిగ్గులేని జన్మని, సిగ్గులేని జన్మ. దీనమ్మా. అయ్యా, విజయవాడ కెమికల్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ జాబ్ చేస్తుండు. నాకు జాబ్ చూస్తా రమ్మన్నాడు. రేపు పోతా అన్నా. ఎల్లు నానా ఎల్లు, వెళ్తే గానీ నీకు అప్పుడు తెలిసి వస్తుంది కష్టాలేంటనేటివి. సర్లే గాని ఊరెళ్ళడానికి డబ్బులు కావాలి. ఎంత? 5,000 కావాలి. అంతా అంతెందుకురా? పట్నం ఖర్చుల గురించి నీకేం తెలిసే? అయ్యా 5,000 నేను అక్కడ మంచి ఉద్యోగం చేసి ఆ డబ్బులు నీకు పంపిస్తా. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు మామా? మన సావుకారు ఉన్నాడు కదా, పొలం కాగితాలు తాకట్టు పెట్టి తెచ్చిస్తాలే. పంటలు వచ్చాక బాకీ తీర్చేద్దాంలే. సరే జాగ్రత్తరా. సరేనైనా. అరే, మీ అయ్యా అప్పు చేసి నిన్ను పట్నం పంపిస్తున్నాడయ్యా. రేపు నువ్వు సంపాదించి ఆ అప్పు నువ్వే తీర్చాలి నానా. సరేలేవే, తీరుస్తాలేవే, తీరుస్తా. నువ్వు మారితే అదే మాకు 10,000 అయ్యా. రా తల్లి రా. చూడ్డాడీ, వీడు పెళ్లి గిల్లి అని ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. అవునమ్మా, అబ్బాయి మంచివాడంట. ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడంట. మంచి సంబంధం, మన రమణక్క చెప్పింది. అవునమ్మా, డాడీ చెప్పినట్లు విను. మంచి సంబంధం అంటున్నారుగా. ఈ సంబంధం వదులుకుంటే మళ్ళీ అవకాశం వస్తుందో లేదో. అక్కయ్యకు పెళ్లి చేస్తే ఇక ఇంట్లో సందడే సందడి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై. ఒరే బబ్లు, నువ్వు నోరు మూసుకో, లేకపోతే నిన్ను చంపేస్తా. డాడీ, నాకిప్పుడే పెళ్ళి వద్దు. ఒక మంచి ఉద్యోగం చేసి సెటిల్ అయినాక అప్పుడు పెళ్లి చేసుకుంటా. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకు తెలీదమ్మా, మీ రోజులు వేరే, మా రోజులు వేరే. ఫ్యామిలీ మంచిగా సెటిల్ అవ్వాలంటే ఇద్దరం ఉద్యోగం చేయాలి. సరేనమ్మా, నీ ఇష్టం. నేను విజయవాడ వెళ్తా డాడీ. అక్కడ ఏదైనా మంచి ఉద్యోగం చూసుకుంటా. నేనొప్పుకోను. నువ్వు ఆడపిల్లవనుకుంటున్నావా, మగాడివనుకుంటున్నావా? అక్కడ నువ్వు ఒక్కదానివే వెళ్తే అక్కడ ఏం చేస్తావు, ఎలా ఉంటావు? నీకేదైనా అక్కడ జరగనంది జరిగితే అందరూ మమ్మల్ని తిట్టిపోస్తారు. అందుకే ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చూసుకో. నాకేం కాదమ్మా, నా ఫ్రెండ్ మ్యాగీ కూడా అక్కడే ఉంటుంది. లేడీస్ హాస్టల్లో పేయింగ్ గెస్ట్గా ఉంటూ ఉద్యోగం చేస్తుంది. దాంతోనే ఉంటా. మీకేం భయం లేదమ్మా. ఒరే బబ్లు, నువ్వు ఓవర్ చేయకు. నేనొప్పుకోను. రాజ్యం, నువ్వు అడ్డు చెప్పకు. ఏది మంచి ఏది చెడు తనకు తెలుసు. నువ్వెప్పుడు వెళ్తావమ్మా? ఒక్కసారి నా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడి చెప్తా డాడీ. సరేనమ్మా, నీ ఇష్టం. రాజ్యం, చిన్న పనుంది, వెళ్ళొస్తా. బాయ్ డాడీ. బాయ్ బంగారం.
ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నా పేరు సింహాద్రి. నేను శ్రీకాకుళం నుండి ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చిన. బస్సులో ఎవరు నా పర్సు బ్యాగ్ కొట్టేసారు. ఇప్పుడు ఎలా లేలో నాకేం తెలియదు. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఎవరు లేరు నాకు. ఎక్కడ వెళ్ళాలో ఏం చేయాలో నాకేమీ తెలీదు. సరే నాతో వస్తావు మరి? మా ఫ్రెండ్ రాయేష్ ఇక్కడే ఉంటాడు. నేను కూడా ఉద్యోగం చేయడానికి వచ్చాను. సరే. నా,